Hi friends, welcome back to TryTech and this is the class 2. క్లాస్ 2లో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ బేసిక్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి క్యాప్కట్లో యూజ్ చేసి అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఎడిటింగ్ చేసిన వీడియోస్ ఇవన్నీ అనమాట. అంటే మీరు సేవ్ చేయడం మర్చిపోయినా ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఆటో సేవ్ చేసి ఉంచేస్తుంది. సో మనం కొత్త ప్రాజెక్ట్ తీసుకుందాం ఫర్ టైం బీయింగ్. ఇక్కడ ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అన్నది. లేదు మీకు ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ వీడియోస్ చూడొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంపోర్టింగ్ ఆఫ్ ద వీడియోస్. సో మీరు అప్లికేషన్ మీ ఆడియో ఫైల్స్ ఆర్ వీడియో ఫైల్స్ ఎక్కడ పెట్టుకున్నారో ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఆడియో ఫైల్, స్క్రీన్ రికార్డర్ ఫైల్. సో దీనిని ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ వీడియో ఏముంది అని ప్రివ్యూ ఇక్కడి నుంచే చూసేయచ్చు, ఈ ప్రివ్యూ ప్యాన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ట్రిమ్ చేయొచ్చు, ఇలాగా వీడియోని ట్రిమ్ చేయొచ్చు, లేకపోతే ఇలాగన్నా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు మల్టిపుల్ క్లిప్స్ అన్నది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కాకుండా డిఫరెంట్ వీడియోస్ ఏమన్నా ఫొటోస్ ఆర్ ఆడియో ఫైల్ కూడా మనం ఈ ఆడియో ఫైల్ ఇది ఒక పెన్, దాని కింద ఇంకొక పెన్ పెట్టుకోవచ్చు. ఇలా ట్రాక్ చేసుకుంటే మీ వీడియోకి ఆడియో అన్నది సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో విత్ ఆడియో అన్నది క్లిప్ ఉంది, ఆ ఆడియోని మనం తీసేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు అంటే ఇక్కడ చేసుకొని యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని క్లిక్ చేస్తే ఆ వీడియోలో ఉన్న ఆడియో సెపరేట్ అయిపోతుంది ఇలాగా. సో దీన్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ ఆడియో ఎన్హాన్స్మెంట్ ఆర్ ఆడియో ఎడిటింగ్ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఆడియో ఎడిటింగ్ రిలేటెడ్ డేటా అన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం, ఈ వీడియో కొన్ని అన్వాంటెడ్ వీడియో క్లిప్స్ ఉంటాయి కదా, సో వాటిని మీరు కట్ చేయాలి. కట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ స్ప్లిట్ చేయొచ్చు, ఎక్కడ కట్ చేయాలనుకుంటున్నారు ఇలా మీరు డ్రాగ్ చేసినప్పుడు ఇది చూపిస్తుంటుంది ప్రీవ్యూలో ఏ పార్ట్లో మనం కట్ చేయొచ్చు అని. ఎలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేసి సో సెలక్షన్ టూల్కి వెళ్తే సో ఈ పార్ట్ని మనం డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది, లేదు ఇక్కడ కూడా డిలీట్ రైట్ క్లిక్ చేస్తే డిలీట్ అని ఉంటుంది. సో ఇది మీ కంప్లీట్ అవుట్పుట్ అనుకుంటే ఈ అవుట్పుట్ని మొక్కల కింద కాబట్టి మనం కంబైన్ చేయాలి, ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం డివైడ్ అయిపోతుంది. సో దాన్ని ఏం చేయొచ్చు, రెండిటిని కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఎ కాంపౌండ్ క్లిప్ అని అంటే కంప్లీట్గా ఒక పెద్ద క్లిప్లా తయారైపోతుంది, మొక్కల కింద డివైడ్ అయిపోతుంది. సో ఇలాగ బేసిక్ ఎడిటింగ్ చేయొచ్చు. బేసిక్ ఎడిటింగ్ అంటే అన్వాంటెడ్ క్లిప్స్ని తీసేసి ఒక సాంగ్ ఆర్ సౌండ్ని క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగ మనం మల్టిపుల్ ఆడియో క్లిప్స్ ఆర్ మల్టిపుల్ వీడియోస్ క్లిక్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇది సేమ్ క్లిప్ కనబడాలి అనుకున్నప్పుడు ఇలా దాన్ని రీసైజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్లో మీకు మధ్యలో ఒక పైనుంచి అలా వస్తుంది, కింద నుంచి వస్తుంది. సో లెట్ మీ మ్యూట్ ఇట్. ఇలాగా ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ టైంకి ఒక ఫోటో వచ్చి వెళ్తున్నట్టు, ఒక వీడియో వెళ్తున్నట్టు, ఈవెన్ వీడియో కూడా ఎంబెడ్ చేయొచ్చు. అంటే ఒక పెద్ద వీడియోలోని ఒక చిన్న వీడియో రీసైజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఇలాగా సో ఆ వీడియోకి యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. అవి అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా క్యాప్కట్లో మిమ్మల్ని అడ్వాన్స్డ్ పర్సన్స్గా క్రియేట్ చేసే బాధ్యత ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయడం మర్చిపోకండి.
ఇలాంటి ట్యూటోరియల్స్ మరిన్ని కావాలంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం ఐ విల్ డూ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.